హలో గైస్, అందరికీ నమస్తే. నేను మీ గురు ప్రసాద్. వెల్కమ్ టు గురు వ్లాగ్స్. సో ఈరోజు స్పెషల్ ఏంటంటే మీ అందరి కోసం నండ్రకాయల కూర అయితే చేస్తానన్నమాట. అర్థం కాలేదు కదా. అంటే ఏంటంటే పీతల పులుసు అనమాట. ఎందుకంటే ఇక్కడ మాకు తిరుపతిలో వర్షాలు పడుతున్నాయి అన్నమాట. సో బాగా కూల్ క్లైమేట్ ఉంది. సో ఈ కూల్ క్లైమేట్లో కొంచెం ఘాటుగా మసాలా వేసుకొని ఈ పీతల పులుసు వేసుకొని తింటే ఉంటుంది మజా, అదిరిపోతుంది. సో అది ఎలా చేస్తాను పులుసు అనేది ఇప్పుడు చూసేద్దాము. మీరు రెడీయా? నేను రెడీ. అయితే ఎక్కేందుకు ఆలస్యం, వెళ్ళిపోదాం. హాఫ్ కేజీ పీతలు అయితే తీసుకున్నాము. ఇవి నాటు పీతలు అనమాట. ఇప్పుడు మనము ఈ పీతల పులుసు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏదో చెప్తాను. పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ పసుపు పొడి, 2 స్పూన్స్ వచ్చి ధనియాల పొడి, ఆ మెంతులు వచ్చి పావు స్పూను, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, కారపొడి, సాల్ట్ మనకు కావాల్సినంత వేసుకోవాలి. గైస్, ఇక్కడ కనిపిస్తున్న పేస్ట్ వచ్చి, సో ఈ పేస్ట్కి మనకు కావాల్సిన ఏమేమి తీసుకున్నామంటే 2 ఆనియన్స్, 2 లవంగాలు, 2 యాలకులు, ఒక చెక్క, తెల్లగడ్డలు వచ్చి మనం తీసుకుంటాం చిన్న చిన్న పీసెస్, అవి వచ్చి ఒక 6 తీసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కలిపి కచ్చకచ్చగా ఈ మిక్సీకి వేసుకోవాలన్నమాట. మరి మెత్తగా వేసుకోకూడదు, కొంచెం అటు ఇటు ఉండాలి. అలాగే ఒక నిమ్మకాయ అంత చింతపండుని తీసుకొని మనం నానబెట్టుకోవాలి ముందుగానే. మరి ఇక స్టవ్ వెలిగించేద్దామా? గాయస్, ఆయిల్ వేసుకుందాము. సో ఆయిల్ వచ్చి 4-5 స్పూన్స్ దాకా వేసుకోవాలి. సో తర్వాత ఎప్పుడైనా సరే నాన్ వెజ్ కి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవాలన్నమాట. పావు స్పూన్ మెంతులు, పావు స్పూన్ జీలకర్ర, అలాగే 3 వచ్చి పచ్చిమిర్చీలు. ఇవి కాస్త వేగిన తర్వాత మనం ముందుగా చేసుకున్న పేస్ట్ ఉంది కదా, సో ఆనియన్ పేస్ట్ని వేసుకుని వేసేయాలన్నమాట. ముందుగా మనం చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత బాగా వేపుకున్నాం అనమాట. సో బాగా వేగిన తర్వాత సో మనం ఇప్పుడు పసుపు, కారము, సో ఇవన్నీ మిక్స్ చేయాలి ఇప్పుడు. ఓకేనా? అది ఎలా మిక్స్ చేస్తాం దగ్గరకు వచ్చేసింది చూద్దాం. గైస్ చూడండి, సో ఆనియన్ పేస్ట్ వేసుకున్నాం కదా, సో బాగా వేగిపోయింది మొత్తము. సో ఎంత బాగా వేగితే మనకు కూర వచ్చి అంత టేస్ట్గా వస్తుంది అనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనము కారపొడి, పసుపు పొడి, సో రిమైనింగ్ ఏమో ఉన్నాయో అవన్నీ వేసుకునేద్దాం. ఓకే, పావు స్పూన్ పసుపు వేసుకునేద్దాం ఇప్పుడు. అలాగే కారపొడి మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు అనమాట. ధనియాల పొడి 2 స్పూన్స్, ఫైనల్గా సాల్ట్ అనమాట. సో మీకు ఎంత కావాలో అంత చూసుకొని వేసుకోవాలి. సో ఇప్పుడు వేసుకున్న తర్వాత ఫైనల్గా మొత్తం నీట్గా మిక్స్ చేసుకునేద్దాం. గాయస్, ఇప్పుడు వేసుకున్న పొళ్ళు ఉన్నాయి కదా, సో ఆ పొళ్ళన్నీ బాగా ఈ మసాలాలకు బాగా మిక్స్ అయ్యేదాకా, పచ్చివాసన రాకుండా ఉండేదాకా ఒక 3 to 4 మినిట్స్ వరకు బాగా వేపుకోవాలన్నమాట. గాయస్ చూడండి, ఈ మసాలా చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. సో మనం ఇంకా నండ్రకాయలు వేయలేదు, అది వేసిన తర్వాత భలే ఉంటుంది. చూద్దాం. గాయస్ ఇప్పుడు బాగా వేగిందనమాట. సో ఇప్పుడు లేట్ చేయకుండా మనము పీతలు అయితే వేసుకునేద్దాం. వేసుకున్న తర్వాత ఈ మసాలా మొత్తం ఈ పీతలకు పడేలాగా చూసుకోవాలి, బాగా కలుపుకోవాలన్నమాట. మనం వేసుకున్న నండ్రకాయలు అనేది బాగా వేపు అయిపోయినాయి అనమాట. సో ఆ తర్వాత మనము నానబెట్టుకున్న చింతపండు పులుసు అయితే పోసుకునేద్దాము. చూపించు. చూడండి, మనం నానబెట్టుకున్న చింతపండు పులుసు ఇలా పోసేయాలి. తర్వాత సో మనం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట. నేను ఏం చేశానంటే పులుసు లాగా కావాలి కాబట్టి సో వాటర్ వేసుకున్నాను అనమాట, కొంచెం యాడ్ చేసుకున్నాను. సో మీకు కూడా అలా కావాలంటే కొంచెం యాడ్ చేసుకోండి. ఇప్పుడు చింతపండు పులుసు వేసుకున్నాం కదా, సో అది వేసుకున్న తర్వాత మనము ఒక 5 to 10 మినిట్స్ కనుక మనం మూత పెట్టేస్తే సో బాగా పీతలు అనేవి బాగా ఉడికిపోతాయి అనమాట. బాగా తినచ్చు. ఓకే, పెట్టేద్దామా? పెట్టేద్దాం. సో మూత అయితే పెట్టేశాను. ఓకే గాయస్, ఇప్పుడు ఈ 10 మినిట్స్లో మనం ఏం చేద్దాం. సరే కానీ ఇప్పుడు మా ఇంట్లో అయితే పీతలు, మరి మీ ఇంట్లో ఏం కూర చేస్తున్నారు మీరు కమెంట్ చేయండి. ఓకేనా? సో వ్లాగ్స్ ఇలాగే చూస్తున్నారు, బాగా చూస్తున్నారు, మంచి రెస్పాన్స్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. ఓకే గాయస్, 10 మినిట్స్ అయితే అయిపోయింది. సో నేరుగా వచ్చేయండి. ఇప్పుడు మన పీతల పులుసు ఎలా ఉందో చూద్దాం. ఓకే, వచ్చేయండి. చూడండి ఎలా ఉందో పీతల పులుసు, ఎలా ఉడుకుతుందో చూడండి. అబ్బా చూడండి, చాలా 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 బాగుంది కదా, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చూడండి గ్రేవీ చూడండి. సో ఇలా రావాలన్నమాట పులుసు. సో ఇలా చేసుకోవాలన్నమాట. సో మీరు కూడా నేను చెప్పిన ట్రై చేయండి. సో ఇంకా మనకు ఫైనల్గా మనం ఏం చేస్తామంటే ఇంకేముంది, ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకునేద్దాం. ఓకేనా? ఫైనల్గా కొత్తిమీర. ఫైనల్గా మనకు పీతల పులుసు అనేది రెడీ అయిపోయింది. సో ఇక ఆలస్యం చేయకుండా పీతల పులుసుని దింపేసి తినేద్దాం. గైస్, నేను చేసిన పీతల పులుసు వచ్చి మా డాడీ తింటున్నాడు. సో తిని ఎలా ఉందో చెప్తాను మా డాడీ ఇప్పుడు. సూపర్, అదిరిపోయిందా? అదిరిపోయింది, సూపర్. ఓకే గైస్, చూసారు కదా పీతల పులుసు. ఓకే, ఎలా వచ్చిందో
చాలా చాలా అద్భుతంగా వచ్చింది, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. సో మా నాన్నగారు కూడా తిన్నారనమాట, చాలా బాగుంది. సో ఇలాగే మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి, వ్లాగ్స్ చూస్తూ ఉండండి. చూసిన వాళ్ళు దయచేసి గురు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మమ్మల్ని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.